వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో దండేపల్లి మున్సిపాలిటీకి చెందిన 117 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గానికి 2,911 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్షపేట మున్సిపాలిటీ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, మంచిర్యాల జిల్లా ఆర్టీఐ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్ల నాగభూషణం, పూర్ణచంద్రరావు, దండపల్లి మండలాధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, లక్షపేట పట్టణాధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, లక్షపేట మండలాధ్యక్షులు సర్పంచ్ నలిమెల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిల్ రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరీఫ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్స్ ఈ కార్యక్రమాన్ని ఏవైతే సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకుని వచ్చిన లబ్ధిదారులకు వాళ్ళందరికీ అక్కలు చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పైన శ్రద్ధను నమస్కరిస్తూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మంచిర్యాల నియోజకవర్గ ప్రతి ఓటర్కు శిరస్సు వచ్చి మరొకసారి ఇటువంటి అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసే ప్రక్రియ కల్పించింది. తప్పకుండా ఉన్నందరూ ఈ నియోజకవర్గం ప్రజలందరూ రుణపడరు. ఇక మిగిలింది ఈరోజు అంటే మొత్తం ఇక్కడ 63 సీఎం రిలీఫ్ చెక్కులు దండపల్లి మండలి, 37 లక్షపేట మండలి, అదేవిధంగా 18 లక్షపేట మున్సిపాలిటీ మొత్తం 117 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చి 252 వచ్చింది. మిగతా ఆలీపూర్, దండపల్లి, ఆలీపూర్, లక్షపేట, మంచిర్యాల స్కూల్. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ చెక్కులు ఈ చెట్టు మంచిర్యాల చెట్టు కలుపుకొని 2,911 ఉన్నాయి. 9,97,00,000 రూపాయల చెక్కు అంటే సీఎం రిలీఫ్ చెక్కుల రూపంలో నేను ఎన్నికైనా కలిసి ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావుకి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు వచ్చిన సోదర సోదరిమణులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సార్ చేసే గొప్ప పనులు ఎన్నో, అవి చెప్పుకోలేనివి. అంటే సార్ ఇప్పుడని కాదు, మాకు 15 ఏళ్ళ నుంచి సార్తో అనుబంధం ఉంది. వారు ఎన్ని చేస్తున్నారు, రాజకీయంలో ఉన్నా లేకున్నా ప్రజల గురించి వారి దృష్టి ఎంత చక్కగా స్కూలు, కాలేజీలు, విద్య, వైద్య, ఆరోగ్యాలన్నీ వారి దృష్టిలో పెట్టుకొని పేద ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వారికి పేరు చెప్పుకొని కానీ పని అంటూ ఉండదు. వారికి మనం ప్రత్యేకంగా ఈ ధన్యవాదాలు మనం అందరం తెలియజేసుకోవాలి. మొన్న స్కూల్కి బుక్కుల పంపించడానికి వెళ్తే అక్కడ హై స్కూల్ ఎంత చక్కగా ఉందంటే విశాలమైన తరగతి గదులు, తర్వాత అది వాష్రూమ్స్ అవన్నీ ఎంత చక్కగా ఉన్నాయంటే మరి చెప్పుకోలేని అంత గొప్పగా వారు నిర్ణయించారు. వారికి ఎంతో ఆనందంగా ఉంది మాకైతే చూసినాక. అక్కడికి వెళ్ళినాక మేడం సురేఖమ్మ కూడా వారు అమ్మలాగా ప్రతి విషయంలో వచ్చి మనకు నేనున్నా మీకు అంటూ ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చి ఇట్లున్నా ఇట్లా వేసుకోవాలని. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. మరి ఎవరు కూడా ఒకరికి వచ్చిన చరిత్రలో లేదు. మరి అట్లా సార్ కాదు, సార్ ప్రతి ఒక్కరిని ఇది నాది అనకుండా వారి ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు మన గురించి ఆలోచించే సార్కు మనము ఎంతగానో మరి వారికి మనం అందరం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సారు పచ్చని కల్పవృక్షం లాంటి వారు, ఆ నీడలో మనం ఉండాలి, చల్లగా మన బతుకులు ఉంటాయి, సారు మనకు అండగా ఉంటారు. దయచేసి వారందరి మనమందరం కూడా వారి నీడలో ఉండాలని, మనం అండదండగా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
చెట్ల పంపిణీకి వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మరియు ఆర్టీఐ మెంబర్ అందాశ్రీ గారు, మరి పట్టణ అధ్యక్షుడు షాహిద్ గారు, మండల అధ్యక్షుడు రాజు గారు, అదేవిధంగా నా మిత్రుడు కోరంజరావు గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, అదేవిధంగా సోదరిమణులు, కార్యకర్తలు మరియు పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం. మరి నిజంగా మన గౌరవ ప్రేమసాగరరావు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యం జరుగుతుంది, ఒకవైపు మన అదృష్టంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో సుమారు 3,000 సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు ఇప్పించిన ఘనత మన గౌరవ ప్రేమసాగరరావు గారు. ఇంతకుముందు మిత్రులు త్రిమూర్తిగా చెప్పినట్టుగా మరి ఎగువసీలు అయితే వారానికి 2-3 ఏ పార్టీ అనకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా నాయకుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మరి వారి దగ్గరకు వెళితే మరి ఎవరిని అడగకుండా కూడా మరి ఎగువసీలు ఇప్పిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ప్రేమసాగరరావు గారి. మరి ఇటువంటి సేవ చేసిన వారు నేను ఎప్పుడు చూడలేదు నా రాజకీయ చరిత్రలో. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇది ఏ పార్టీ, నిన్ను ఎవరు పంపిరు, ఇవన్నీ ఎక్కువ చేసేవారు. మరి ఈరోజు చూసినట్టయితే గౌరవ ప్రేమసాగరరావు గారి దూరం లేపినట్టయితే ఏ ఆపద వచ్చినా ఆదుకునే ఆపద బాంధవుడు మన గౌరవ ప్రేమసాగరరావు. దానికి తోడు వారు ఉన్నా లేకున్నా మరి అమ్మ సురేఖమ్మ గారు కూడా పోయితే ఆదరించి కడుపు నిండా అన్నం పెట్టి ఏ ఆపద వచ్చింది బిడ్డ అని ఆడుకునే మరి మా లక్ష్మీ తల్లి మన సురేఖమ్మ గారు. ఇటువంటి పుణ్య దంపతులు మరి ఎందరికో జీవితాలు ఇస్తున్నటువంటి ఘనత. ఈరోజు ఒక్కొక్కరు మిత్రులు త్రిమూర్తి చెప్పినట్టుగా మరి వైద్యం చేయించుకునే దయానీయ స్థితులు అందరికీ మరి ఆపద బంధువులుగా ఇద్దరు కనబడుతున్నారు. వీరికి మనం ఎల్లవేళ రుణపడి ఉండాలి. ఈరోజు వైద్యం అయితేనే, విద్య అయితేనేమి, అదేవిధంగా సాగు చేయడానికి మరి ఈరోజు పంటలు పండడానికి మరి సాగు అయితేనే అందిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ప్రేమసాగరరావు గారు. ఈరోజు మోదలకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి త్వరలోనే దాన్ని కూడా మరి శాంక్షన్ చేస్తారు. ఇంకా చెప్పుకుంటా పోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఘనత ఈరోజు రోడ్ వేయడానికి కానీ, అదేవిధంగా కూడెంగుటకు 70 కోట్లతో మరి పుష్కరాల నిధులను కానీ తెచ్చిన గొప్ప మానవుడు మన ప్రేమసాగరరావు గారు. వారికి నిజంగా అందరం నెరవేరాలి, రుణపడి ఉండాలి. మనం జీవితాంతం వారి వెంట ఉండి వారిని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఏ అవకాశం ధన్యవాదాలు.